హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేశవకి శైలుకి పెళ్లి జరిపించి వాళ్ళ అమ్మా నాన్నలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మహాలక్ష్మి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కేశవ ఒంటరిగా కూర్చొని శైలు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. పాపం శైలు నన్ను ప్రేమించి వాళ్ళ అమ్మా నాన్నలతో దెబ్బలు తింటుంది. పాపం మేమిలా మాట్లాడినందుకు మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నలు శైలుని ఏం చేస్తారో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక అటుగా వెళ్తున్న మహాలక్ష్మి కేశవని చూస్తుంది. ఇదేంటి, ఇతను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడేంటి అని చెప్పి ఒరేయ్ కన్నా అని పిలుస్తుంది. ఆ మాటలు విన్న కన్నా ఏంటొదినా, ఏం జరిగింది, మళ్ళీ చక్రి అన్నయ్య ఏమైనా చేశాడా అనగానే అప్పుడు మహాలక్ష్మి ఒరేయ్ ఒక్కసారి మీ ముంగీస సూర్రా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు, ప్రేమలో పడ్డవాళ్ళు ఇలాగే ఉంటారేమో అని మహాలక్ష్మి అనగానే అప్పుడు కన్నా వదిన వెళ్దాం పద, అన్నయ్య దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి కన్నా మహాలక్ష్మి ఇద్దరు కూడా కేశవ దగ్గరికి వెళ్తారు. మహాలక్ష్మిని చూసిన కేశవ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి కేశవ ఆగు, ఏం జరిగింది, ఎందుకలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు చెప్పు అనగానే అప్పుడు కేశవ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చూడండి, అసలు శైలు నన్ను ప్రేమించింది, నాకు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియని శైలు తెలియని నాకు ప్రేమ ఎలా ఉంటుందో చూపించింది. అలాంటి శైలు దూరమైపోతే నేను బ్రతకలేను అని కేశవ అనగానే అప్పుడు మహాలక్ష్మి ఏంటి కేశవ, శైలు నీకెందుకు దూరం అవుతుంది, చూడు వాళ్ళ అమ్మా నాన్నలకి ఇష్టం లేదు, కానీ ఏదో విధంగా వాళ్ళని ఒప్పించి శైలు మెడలో తాళి కట్టు, వాళ్ళు ఒప్పుకోలేదంటే ఆ తర్వాత మనం ఏదైనా చెయ్యొచ్చు అనేసరికి అప్పుడు కేశవ లేదు, వాళ్ళు ఒప్పుకోరు, ఈ ఇంటి గురించి మన గురించి అలా మాట్లాడిన వాళ్ళు తన కూతుర్ని ఈ ఇంటి కోడలిగా పంపించడానికి ససేమిరా ఒప్పుకోరు అని కేశవ అంటాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన మనసులో లేదు, కేశవకి శైలుకి పెళ్లి జరిపించాలి, లేకపోతే ఈ ఇంటి గురించి అనుకున్న వాళ్ళందరి ముఖాలు చిన్నబోయేలా చెయ్యాలి అని చెప్పి మహాలక్ష్మి చూడు కేశవ, రేపు ఉదయం శైలుని తీసుకొని నువ్వు గుడికి రా, అక్కడికి పెద్ది చక్రి నారాయణన్ తీసుకొని నేను గుడికి వస్తాను, అక్కడ గుడిలో మీ ఇద్దరి పెళ్ళి జరిపిస్తాను అని మహాలక్ష్మి అంటుంది. ఆ మాటలు విన్న కేశవ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు, పెళ్లి జరిపించడం ఏంటి అనేసరికి ఇక మహాలక్ష్మి అయితే నువ్వు మీ బుస్సుని ప్రేమించడం లేదా అనేసరికి ఇక కేశవ లేదండి, బుస్సు లేకుంటే నేను బ్రతకలేను, బుస్సు మెడలో తాళి కట్టాలి అని చెప్పగానే ఇక మహాలక్ష్మి చూడు నేను చెప్పినట్టు చెయ్యి, ఏది జరిగినా నేను చూసుకుంటాను అనగానే అప్పుడు కేశవ సరేనండి, శైలుని తీసుకొని నేను గుడికి వస్తాను అని చెప్పి కేశవ అంటాడు. ఇక వెంటనే మహాలక్ష్మి పదండి వెళ్ళి నిద్రపోదాం అని చెప్పి ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక మహాలక్ష్మి నిద్రలేచి పెద్ది పెద్ది అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న మాధవ అమ్మ ఏంటమ్మా, ఏం జరిగింది, ఇంత ఉదయాన్నే ఏం కావాలమ్మా అనగానే అప్పుడు మహాలక్ష్మి చూడు పెద్ది, ఇల్లంతా శుభ్రం చెయ్యాలి, మనమందరం గుడికి వెళ్ళాలి, మీ నాన్నగారిని కూడా తీసుకువెళ్ళాలి అనగానే అప్పుడు మాధవ ఏంటమ్మా ఈరోజేమైనా స్పెషలా, గుడికి వెళ్ళుకు అనగానే అప్పుడు మహాలక్ష్మి చూడు పెద్ది, మేము రాత్రి ఒక విషయం గురించి ఆలోచించాము, కేశవ ఆ శైలుని మర్చిపోలేకపోతున్నారు, కానీ శైలు తల్లిదండ్రులు మాత్రం కేశవకిచ్చి పెళ్లి చేయడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు, చూడు ఇదే విధంగా శైలు వాళ్ళ అన్నయ్య కేశవని ప్రాణాలు తీయడానికైనా వెనకాడడం లేదు, అందుకే శైలుకి కేశవకి గుడిలో పెళ్లి జరిపించాలి, అందుకే మనమందరం గుడికి వెళ్ళాలి అని చెప్పగానే ఇక మాధవ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక చక్రి అదేంటండి, గుడిలో పెళ్లి జరిపిస్తే వాళ్ళ అమ్మా నాన్నలు మన మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పంపిస్తారు అనగానే అప్పుడు మహాలక్ష్మి చూడు ముందు కేశవ పెళ్లి జరగాలి, ఆ తర్వాత ఏం జరిగినా
నేను చూసుకుంటాను పదండి అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా ఇల్లు మొత్తం శుభ్రం చేస్తారు. ఇక నా నారాయణ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి తన 2 చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి చాలా బాధపడుతూ, ఏంటి సుభద్ర, ఏం జరిగింది, ఎందుకిలా చేస్తున్నావు అనగానే అప్పుడు నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటూ, అమ్మ, ఈ ఇంటికి ఉన్న శాపం గురించి తెలుసు కదా, ఈ ఇంట్లో ఏ ఆడపిల్ల అడుగు పెట్టదన్నారు, ఈ ఇంటికి కోడలిగా ఏ ఆడపిల్ల రాదు, ఈ ఇంట్లో దీపం పెట్టరు అని చెప్పి అందరూ, ఈ ఊళ్ళో వాళ్ళందరూ మా ఇంటి గురించి, మా గురించి చాలా చులకనగా మాట్లాడేవారు. కానీ ఏ క్షణాన నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో కానీ ఈ ఇంటికి లక్ష్మీ కల వచ్చింది. నీ వల్ల ఈ ఇంటి గురించి ఎవరు నోరు కూడా ఎత్తడం లేదు. ఇక ఇప్పుడు కేశవ చూస్తుంటే కేశవ పెళ్ళి దగ్గరుండి జరిపిస్తావని తెలిసిన దగ్గర నుండి నా ఆనందానికే అవధులు లేవు అని చెప్పి ఇక నారాయణ మహాలక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి, చూడు సుభద్ర, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చెయ్యాలని అనుకున్నాను, అంతే, ఇందులో నేను చేసిందేముంది, అయినా మనం గుడికి వెళ్ళాలి, లేట్ అవుతుంది, మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా అన్నీ తీసుకొని గుడికి వెళ్తారు. ఇక కేశవ్ మాత్రం శైలు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈ శైలు ఇంకా రాలేదేంటి అని చెప్పి కేశవ వెంటనే తన ఫోన్ తీసి శైలుకి ఫోన్ చేస్తాడు. కేశవ నుండి ఫోన్ రావడంతో శైలు ఫోన్ లిఫ్ట్ చేసి, ఒరే బుస్సు, నేను బయటికి వెళ్ళే టైంకి మా అన్నయ్య ఇంటికి వచ్చాడు, నన్ను ఇంట్లో నుండి బయటికి అడుగు కూడా పెట్టనివ్వడం లేదు, ఎలా రావాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు కేశవ, ఏయ్, ఎలాగోలా ఇంట్లో నుండి బయటికి రా, ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను అని చెప్పి అనగానే ఇక శైలు అటు ఇటు చూస్తూ వెంటనే బయటికి వస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అన్నయ్య మాత్రం, ఏయ్, ఎక్కడికే, నిన్ను కాలేజీ కూడా వెళ్ళొద్దని చెప్పాను, ఇంట్లోనే ఒక మూలను కూర్చోమని చెప్పాను, ఎక్కడికి వెళ్తున్నావు, నడువు లోపలికి అనగానే అప్పుడు శైలు, చూడు, మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి అలాగే వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే వాళ్ళన్నయ్య శైలు చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే అక్కడికి వచ్చిన కేశవ అది చూసి చాలా కోపంగా అక్కడికి వచ్చి శైలు వాళ్ళ అన్నయ్య చెంప పగలగొడతాడు. అది చూసిన సురేష్, ఏయ్, ఎవర్రా నువ్వు, చూడు, నా చెల్లెల్ని ప్రేమించావు, కానీ నిన్ను ప్రాణాలతో ఉంచకూడదనుకున్నాను, కానీ ఇక్కడికే వచ్చావు, ఇక నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక వెంటనే తన కేశవ కాలర్ పట్టుకొని కొట్టబోతూ ఉంటాడు. ఇక అది చూసిన కేశవ వెంటనే సురేష్ చెంప పగలగొట్టి ఇక వాళ్ళని ఇంట్లోకి నెట్టేసి గడియపెట్టి శైలుని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అది చూసిన సురేష్ మాత్రం, చూసావమ్మా, అది ఏది కావాలన్నా ఇచ్చారు, నాన్న దాన్ని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకున్నాడు, కాదనకుండా అన్నీ తెచ్చిపెట్టాడు, కానీ అది మాత్రం నాన్న ప్రేమని మోసం చేసింది, నాన్నని, మన కుటుంబాన్ని మోసం చేసి ఏమీ లేని ఆ మెకానిక్ గారితో వెళ్ళిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక వరం మాత్రం, అదేంటిరా, సాయంత్రం ఇంటికి వస్తుంది కదా, అప్పుడు దాని సంగతి చెప్దాం, ఇక రూమ్లో వేసి బంధిస్తే అది ఎప్పటికీ బయటికి వెళ్ళదు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలోనే సురేష్ మాత్రం, అమ్మ, దాన్ని మాత్రం ఈరోజు ఇంటికి వచ్చాక ఇంట్లో నుండి కాలు బయట పెట్టకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి, పెద్ది, మాధవ, చక్రి అందరూ కూడా గుడి దగ్గర కేశవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మాధవ్ మాత్రం, ఇదేంటమ్మా, కేశవ ఇంకా రాలేదేంటి, ఆ అమ్మాయిని తీసుకొని గుడికి వస్తారని చెప్పావు కదా అనగానే అప్పుడు మహాలక్ష్మి, ఏమో పెద్ది, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు, కేశవ శైలుని తీసుకొని ఇక్కడికి వస్తానని నాతో చెప్పాడు, కానీ వాళ్ళ అమ్మా నాన్న అన్నయ్య ఏదైనా గొడవ చేస్తున్నారో ఏమో అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే కేశవ శైలుని తీసుకొని గుడికి వస్తాడు. అది చూసిన కన్నా, వదిన, అన్నయ్య వదిన ఇద్దరు వస్తున్నారు అని చెప్పడంతో ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు. మహాలక్ష్మి, ఏంటి కేశవ,
ఇంత టైం అవుతున్నా ఇంకా శైలుని తీసుకొని ఇప్పుడా రావడం అనేసరికి అప్పుడు కేశవ, వదిన, జరిగిందంతా తర్వాత చెప్తాను, ముందు వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా గుడి లోపలికి వెళ్ళి అక్కడ పూజ జరిపించుకొని శైలుకి కేశవకి పెళ్లి జరిపిస్తారు. ఇక అది చూసిన నారాయణ, మాధవ, చక్రి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నారాయణ, అమ్మ మహాలక్ష్మి, నిన్ను చూస్తుంటే మా అమ్మను చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ అని నారాయణ అంటాడు. అప్పుడు మహాలక్ష్మి, ఏంటి సుపుత్ర, ఎందుకిప్పుడు నువ్వు నన్ను పొగుడుతూ ఇక్కడేముందమ్మా, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. మహాలక్ష్మి కేశవకి, శైలుకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్తుంది. ఇక శైలు మాత్రం ఆ ఇంటిని, అక్కడిని అదంతా చూసి, ఇదేంటి, మా అమ్మ చెప్పినట్టే ఈ ఇల్లు ఇలా ఉందేంటి, వెంటనే ఈ ఇంట్లో నుండి కేశవుని తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి జరిగింది, కేశవ కూడా బాగానే సంపాదిస్తున్నాడు, మేము బయటికి వెళ్ళి ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటే అమ్మా నాన్న కూడా మా పెళ్ళికి అడ్డు చెప్పరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే రాత్రి అవుతూ ఉంటుంది. ఇక శైలు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ కూడా ఇంటి దగ్గర శైలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వెంటనే సురేష్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా అది ఇంకా ఇంటికి రాలేదా అనగానే అప్పుడు వరం మాత్రం, లేదురా ఇంకా ఇంటికి రాలేదు అనేసరికి ఇక సురేష్, అమ్మ వెంటనే మనం అక్కడికి వెళ్దాం, అది వాడి దగ్గరే ఉన్నట్టుంది, వెళ్దాం పద అని చెప్పి ఇక వరం, తన భర్త అందరూ కలిసి కేశవ ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చి శైలు, శైలు అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న కేశవ, శైలు, మహాలక్ష్మి అందరూ కూడా బయటికి వస్తారు. ఇక కేశవకి, శైలుకి పెళ్లి జరగడం చూసిన వరం అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే, ఏ శైలు, ఏం చేస్తున్నావే, నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవడమేంటే అనగానే అప్పుడు శైలు, అవును, నేను కేశవని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, అందుకే మీకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాను, మీరు మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు, అందుకే నేనిలా గుడిలో కేశవని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని శైలు అంటుంది. ఆ మాటలు విన్న వరం చాలా బాధపడుతూ, ఒసై, ఒక్కగానొక్క కూతురువని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, కానీ నువ్వు మా గుండెల మీద తన్ని ఈ మెకానిక్, ఏమీ లేని ఈ మెకానిక్ గాన్ని పెళ్లి చేసుకుంటావా, చూడు, నీకు డబ్బున్నా ఆస్తున్నా అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలనుకున్నా మా ఆశలన్నీ అడియాశలు చేశావు కదే అని తిడుతూ ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మి, చూడండి, మీ అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమించిన తన అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఎందుకలా బాధపడుతున్నారు అని మహాలక్ష్మి అనగానే అప్పుడు వరం మాత్రం, చూడు, నీకేం తెలుస్తుంది, నువ్వు కూడా మీ అమ్మా నాన్నల్ని బాధపెట్టి ఇక్కడికి వచ్చిందానివే కదా, నీకెలా తెలుస్తుంది, నీ జీవితం నాశనం చేసుకుందే కాకుండా నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేస్తావా, చూడు, నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక వరం అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక ఒంటరిగా కూర్చొని మహాలక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే సురేష్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా, ఎందుకలా బాధపడుతున్నావు, చూడు, మనకు తెలియకుండా వాణ్ణి పెళ్లి చేసుకుంది, దాని చావేదో అది చేస్తుంది, వదిలేయ్ అంటూ ఉంటే అప్పుడు వరం, ఒరేయ్, ఇప్పుడు వదిలేయవలసింది శైలుని కాదురా, అదే ఆ ఇంట్లో ఉన్న కోడలిగా ఉన్న ఆ మహాలక్ష్మి, ముందు దాన్ని ఏదో ఒకటి చేస్తే కానీ నా పగ చల్లారదు అని చెప్పి వరం అంటుంది. ఆ మాటలు విన్న సురేష్, సరే అమ్మా, ముందు దాని సంగతి చెప్తాను అని చెప్పి సురేష్ వెంటనే తన ఫోన్ తీసి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు. సురేష్ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా అనగానే అప్పుడు, ఒరేయ్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి అని చెప్పగానే ఇక తన ఫ్రెండ్ సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేసి తను చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే సురేష్ అక్కడికి వెళ్తాడు. ఏంట్రా, దేని గురించి మాట్లాడాలన్నావు, చెప్పు అనగానే అప్పుడు సురేష్, ఒరేయ్, నా చెల్లెలు శైలు ఆ మెకానిక్ అయినా ఆ కేశవ గారిని పెళ్లి చేసుకుంది,
వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు. వాడు ఒక పేదవాడు. అంతేకాకుండా వానికి ఉండడానికి కూడా ఇల్లు కూడా సరిగ్గా లేదు. అలాంటి వాణ్ణి నా చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీనికంతటి కారణం ఆ ఇంట్లో ఉన్న ఆ మహాలక్ష్మే. ఆ మహాలక్ష్మిని ఏదో ఒకటి చేస్తే నా పగ చల్లారుతుంది అనగానే అప్పుడు ఫ్రెండ్స్ ఏం చేస్తావురా అనేసరికి ఇక అతను మాత్రం చూర్రా ఆ మహాలక్ష్మిని ప్రాణాలతో ఉండనివ్వను అని చెప్పగానే ఇక వాళ్ళు ఒరేయ్ వద్దురా ఆ చక్రిగాడు ఎలాంటివాడో మనకు తెలుసు కదా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాని గురించి తెలుసుకున్నాం. ఇక వాడి భార్య జోలికి వస్తే వాడు ఊరుకుంటాడా అనగానే అప్పుడు సురేష్ మాత్రం చూర్రా వాడికి తెలియకుండా మనం ఇదంతా చెయ్యాలి అని చెప్పి ఇక అంటూ ఉండగా సరేరా రేపు చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. మహాలక్ష్మి రోజులాగానే ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఇక అది గమనించిన సురేష్ తన ఫ్రెండ్స్ వెంటనే మహాలక్ష్మికి ఎదురుగా వస్తారు. ఇక అది చూసిన మహాలక్ష్మి ఏంట్రా మీ చెల్లెలు పెళ్లి చేసుకుందని నన్ను నన్ను కొట్టడానికి వచ్చారా అనగానే అప్పుడు సురేష్ ఏంటి తెలిసిపోయిందా నీకు? చూడు నా చెల్లెలి జీవితం నాశనం చేసిందే కాకుండా ఇంకా మాట్లాడుతున్నావా? ఒరేయ్ దీన్ని పట్టుకోండ్రా అని చెప్పగానే ఇక వాళ్ళందరూ మహాలక్ష్మిని పట్టుకుంటారు. ఇక అటుగా వెళ్తున్న చక్రి మహాలక్ష్మిని చూసి ఏంటి మహాలక్ష్మి ఎవరితో గొడవ పడుతుంది అని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇక అక్కడ సురేష్ ఉండడం చూసిన చక్రి ఒరేయ్ నువ్వేనా నువ్వేనా నా మహాలక్ష్మిని ఏదో చెయ్యాలనుకుంటున్నావు అని ఇక చక్రి వాళ్ళతో పోట్లాడి మహాలక్ష్మిని కాపాడి ఇంటికి తీసుకువస్తాడు. ఇక అది చూసిన మాధవ అమ్మ మహాలక్ష్మి ఏం జరిగిందమ్మా ఏంటా గాయాలు అనగానే అప్పుడు చక్రి మాత్రం జరిగిన విషయం మొత్తం కూడా మాధవ్తో చెప్తాడు. అది చూసిన మాధవ అమ్మ నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేని పెళ్ళి చెయ్యకూడదని. ఇప్పుడు చూసావా వాళ్ళు ఏం చేశారో, ఇంత మంది ఉండి కూడా నిన్ను కాపాడుకోలేకపోయాం అని మాధవ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి లేదు పెద్ది నాకంటే ఎక్కువ చక్రీకే తగిలాయి, ముందు చక్రిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అనేసరికి ఇక చక్రి లేదండి మహాలక్ష్మి గారు నాకేమీ కాలేదు, మీరేమీ కంగారు పడొద్దు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి లేదు చక్రి మీకు నా వల్లే ఇలా దెబ్బలు తగిలాయి, నన్ను క్షమించండి అని మహాలక్ష్మి చక్రిని క్షమాపణ అడుగుతుంది. ఈ విధంగా శైలుకి కేశవకి పెళ్లి జరిపించిన మహాలక్ష్మిని చంపాలని చూసిన సురేష్ చెంప పగలగొట్టిన చక్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.